స్నేహితులు సంపాదించుకోవడం ఆ వాక్యం నేను ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. చాలా మంది చెప్తే విన్నాను కానీ నాకు సాటిస్ఫై ఇప్పటికీ అవ్వలేదు. అందుకని నేను ఏం చేస్తూ ఉంటానంటే దీన్ని నేనే స్టడీ చేస్తే పోలేని స్టడీ చేశాను. దాంట్లో నాకు కొన్ని కనిపించింది. ప్రభు మనకి సామర్థ్యాన్ని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఇప్పుడు చాలామంది ఉద్యోగాల్లో వర్క్ చేసే పనుల్లో డిప్రెస్ అయిపోతుంటారు. ఈ పని నేను చేయగలనా లేదా అని. ఎవరా కాదు, నేనేమో డిప్రెస్ అయినాన్ని. నాకు అసలు ఎలక్ట్రికల్ విషయంలో చాలా భయం నాకు. కానీ తిరిగి కరెంట్ దాంట్లో పడ్డా. నాకు మెకానికల్ ఫీల్డ్ అంటే ఇష్టం. మీకు చెప్పాను, నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మెకానికల్ చదివిన వాళ్ళే. కానీ తీసుకెళ్ళి ఒక కొత్త ప్లేస్లో వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మల్లపేటలో కూడా నేను వర్క్ చేసేటప్పుడు చాలామంది జనం ఉండేవారు నా దగ్గర. అంటే నాకు డౌట్ వచ్చిన అందరూ నన్ను బొమ్మూరులో వర్క్ చేసినప్పుడు కానీ మల్లపేటలో వర్క్ చేసినా అందరూ నన్ను చుట్టాలన్నమాట, బంధువులు అంటే అందరూ నాకు సజెషన్స్ ఇచ్చేవారు. కాబట్టి భయం ఉంది కాదు. పురుషోత్పట్నం వెళ్ళినప్పుడు 132K నుంచి 220Kకి వెళ్ళాను. 220 కంటే భయం వేసేది నాకు. ఆ ఎక్విప్మెంట్ నాకు సాఫ్ట్వేర్ చేయడం రాదు, ఇలా కష్టం, నేను చేయగలనా లేదా అని భయపడేవాడు. చదివేటప్పుడు కూడా చాలామంది డిప్రెస్ అయిపోతారు, మనం చేయగలమా లేదా అని డిప్రెస్ అయిపోతాం. సాధారణంగా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే, మన నేచర్ సపోజ్ నా జీతం ఎంత ఉంది, బాగా చదువుకున్నాను అనుకోండి, నా మార్కులు మంచిగా మార్కులు వచ్చినాయి అనుకో, పక్కోడు ఏమడుగుతాడు, 100 మార్కులకి నీకు 80 వచ్చినాయి అనుకో, నువ్వు పక్కోడిని ఏమడుగుతావు, 80 వచ్చినాయి కానీ అదే నీకు ఎంత వచ్చినాయి అడుగుతావా లేదా? అలాగే వేరే ఏదైనా నా శాలరీ 30,000 అనుకో, పక్కోడిని నీ శాలరీ అంతా అడుగుతాం. అలా తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఈ చదివిన భాగంలో మధ్య 20,000లో వాడు కూడా అడిగే ఉంటాడు అంటారు ఖచ్చితంగా. అదే నీకు ఎంత ఒక తలంతో పిలిచి ఒక తలంతో నన్ను పిలిచి నీకు ఎన్ని తలంతో ఉన్నాయని అడిగాడు. అడిగితే ఏం చేస్తాడు, నాకు ఒకటి ఇచ్చాడు దేవుడు, మరి పక్కోడికి ఎందుకు ఇచ్చాడు అడుగుతాడు, వాడికి 2 ఇచ్చాడు. ఇంకొకటి అడుగుతాడు, ఆడికి 2 వెళ్ళేది 5 అడుగుతాడు, ఆడికి 5 ఇచ్చాడు. మనం ఎప్పుడూ కూడా పక్కోడి టాలెంట్ చూసి డిప్రెస్ అయిపోకూడదు. పక్కోడి ఫలవంతమైన జీవితాన్ని చూసి మనం బాధపడకూడదు. ఎవడి సామర్థ్యం చెప్పినా వాడికి దేవుడు ఇస్తాడు. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఒక విషయం చెప్తాను. నాకు రెగ్యులర్గా ఒక వాట్సాప్లో ఒక రీల్ వచ్చింది. రోడ్డు మీద అంట పడేస్తే ఒక వజ్రం పడేసింది. ఏంటి వజ్రం పడేసింది. అది దాని పక్కనే ఒక 2,000 నోటు పడేసిందంట. దాని తర్వాత ఒక బన్ పడేసిందంట. ఒక కుక్క వచ్చింది అనుకోండి, దేని దగ్గరికి వెళ్తుంది, బన్ దగ్గరికి వెళ్తుంది. 2,000 నోటు తీసుకెళ్ళి షాప్ దగ్గర తీసుకెళ్ళి 1 కేజీ మటన్ ఏమన్నా అన్నారు ఏమో, మీరు అంటారేమో కొన్ని డాగ్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అలా కూడా అనొచ్చు. కానీ అది వెళ్ళి కొనుక్కుని తినలేదు. ఆ తర్వాత అదే రూట్లో ఒక భిక్షగాడు వచ్చి తీగానే బన్ తీస్తాడా, 2,000 నోటు తీస్తాడా, డైమండ్ తీస్తాడా, 2,000 నోటు తీసుకున్నాడు. ఆ రాయి తీసుకుని అనుకున్నాడు, ఈ రాయి నాకు పని లేదు, అది చూసి కూడా ఉన్నాడు లైఫ్లో. ఈ బెచ్చగాడు దాన్ని చూసి కూడా ఉన్నాడు, ఆ వచనం చూసుకున్నాడు కదా, రాయి అనే అవసరం ఏముంది అని బన్ ఒక్కటి వెళ్ళిపోయింది. ఇమీడియట్గా 2,000 నోటు తీసుకుని ఆ రోజు పుష్టిగా భోజనం చేసి హ్యాపీగా ఉంటాడు. అదే రూట్లో ఇంకొక వ్యక్తి వచ్చాడు, బిజినెస్ మ్యాన్. అతను వచ్చి ఏం చేస్తాడా, బిజినెస్ మ్యాన్ బ్లడ్ తీసుకుంటాడా, 2,000 నోటు తీసుకుంటాడా, తక్కువ కన్ను వజ్రం మీదకి వెళ్తుంది. అంటే ఒకవేళ కుక్కగానికి వజ్రం తీసుకొని మింగేసింది అనుకో, తిన్నాక బాగుంది మింగేసింది అనుకో, దానికి ఏం కూడా ట్రబుల్, దాన్ని ఆపరేషన్ తీసుకెళ్ళాలి, మరి పోయాలి, బోల్డ్ ట్రబుల్ అయిపోతుంది. అదే ఒకవేళ ఈ బెచ్చగడ్డ వజ్రాలు తీసుకుని షాప్కి వెళ్ళాడు అనుకోండి, వీడు ఎక్కడ దొంగతనం చేశాడు, దీన్ని ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఆడికే ట్రబుల్. అదే రైట్ పర్సన్, కరెక్ట్గా దాన్ని ఉపయోగించే పర్సన్కి దొరికింది అనుకోండి, దాన్ని ఏం చేయాలో తెలుసు. చాలామంది మన చర్చిస్లో ఆడపిల్లలు కూడా అనుకుంటారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, దాన్ని ఎవరో అందరూ రిజెక్ట్ చేస్తున్నారు, నేను మంచి జాబ్ రావట్లేదు అని ఇలాంటి ఫీలింగ్స్లో ఉంటారు. కానీ ఆ సామర్థ్యం ఎవరికైతే సామర్థ్యం ఇవ్వాలో వాడికి దాన్ని చేరేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ నేను చదివినప్పుడు నాకు అదే అనిపించింది. మనం ఏం చేస్తామంటే ఎదుటివారి ఫలవంతమైన జీవితాన్ని చూసి బాధపడిపోతూ ఉంటాం. ఇలాగే పేతురుకి ఏం జరిగింది తెలుసా, దేవుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు పేతురుని అడిగాడంట. ఏమని అడిగాడు, అయ్యా నీ ధోనికి కాసేపు నేను వాక్యం చెప్తానయ్యా అన్నాడంట. చేసుకోండి వాక్యం చెప్పండి అన్నాడంట. వాక్యం చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాక్యం చెప్పినప్పుడు నా దగ్గర వచ్చి వినా అన్నాడా, ఇది వాళ్ళతో చూసుకుంటానో పని చేసుకుంటానో వాక్యం విన్నాడు.
ఇక్కడ నేను దీనికి ఎలా కనెక్ట్ చేస్తాను, ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఒక తలాంతు ఇచ్చిన వాడిని దేవుడు ఏం చేశాడు? తలాంతుని చీకటి కొట్టలో వేసేస్తాను. అదేంటి దేవుడు ఇచ్చిన దాన్ని పని చేయదని, దాన్ని ఫలవంతంగా చేయకపోతే చీకటి కొట్టు వేసేస్తాడా? ఎంత అన్యాయమో నాకు అనిపించింది. కానీ దేవుడు దాన్ని నిజంగా ఖర్చు పెట్టి అది పోయినా కానీ దేవుడు పట్టించుకోవడం. ఓకే ప్రభా నేను వ్యాపారంలో పెట్టాను, నేను సక్సెస్ అవ్వదన్నా పట్టించుకోవడం. దేవుడు అక్కడ చూసింది ఏంటంటే వాడు క్యాబ్ కొట్టి చూశాడు. మనం సాధారణ ఒక ఈఎంఐ లోన్కి వెళ్ళామనుకోండి, లోన్ తీసుకున్నాక వెళ్ళామనుకోండి, మన గత జీవితాన్ని గుర్తు చేస్తాడు. ఒక వ్యక్తి దగ్గర మీకు పని ఉండాలనుకోండి, వీడు ఎంత పని చేయగలడో, వేరేవాడు ఎంత పని చేయగలడో, పక్కన కూడా ఎంత పని చేయగలడో ఒక ఐడియా వచ్చేస్తా లేదా? అలాగే దేవుడికి కూడా వీడెంత తీసుకోగలడు, వీడు ఎంత పని చేయగలడో, ఎంత పని చేయగలడో ఐడియా ఉంది. ఆ ఐడియా ప్రకారమే దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మన పాత జీవితం బాగాలేదు, మన గత జీవితం బాగాలేదు, దేవుళ్ళు సరిగ్గా లేదు, కానీ దేవుడు యువర్ నాట్ ఫిట్ ఫర్, నువ్వు దీనికి పని చేయవు, ఫిట్ ఫర్ నథింగ్ అనలేదు. అయినా కానీ నువ్వు ఏదో ఒకటి సాధించు అని దేవుడు దయాళుడు కనుక తనకు తలాంతు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేశాడు? చాలా ఎక్కువ మాట్లాడాడు. 5 సంపాదించాడు, 2 సంపాదించాడు, ఆఖరిది భూమిని దాచిపెట్టి ప్రభు నేను చేయలేకపోయినా అన్నది స్వామి ఏమన్నాడు? ఆ కింద చదువు, ఇంకా ఎవరికి కింద చదువునా, నువ్వు దాని భూమిలో తవ్వి యజమాన సొమ్మును దాచిపెట్టాడు. విత్తవ చోట కోయవాడును, నెక్స్ట్ చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని కొంచెం ఎక్కువ మాట్లాడాడు. మనం కూడా అబ్జర్వ్ చేస్తాం, బయట వర్క్స్లో అట్లా యూనియన్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం పని చేయరు, మాటలే చెప్తారు. కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఓన్లీ మాటలే నడుస్తాయి కానీ పని చేయరు, మాట్లాడేవాడు పని చేయడు. మనం ఏ పని చేసినా దానివల్ల లాభమే కలుగుతుంది, ఒట్టిగా ఉంటే దరిద్రం కలుగుతుందని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతను ఏం చేశాడు? దీంట్లో ఒకవేళ వ్యాపారంలో పెట్టి పోగొట్టేసాడు అనుకోండి, పోగొట్టేస్తే దేవుడు క్షమించేవాడేమో. దేవుడు అంటాడు దాన్ని వడ్డీ ఇచ్చినా కానీ, దాన్ని సాగుకందరూ పెట్టినా కానీ వడ్డీ వస్తుంది కదా అన్నాడు. ఈ మాట మీద మనం అనుకుంటాం వడ్డీ వ్యాపారం చేసాం అనుకున్నాం కనుక, వడ్డీ వ్యాపారం చేయకూడదని మనం. చాలా మంది మా డాడీకి ముస్లిమ్స్ కొంతమంది డబ్బులు అప్పు తీసుకుని వడ్డీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ముస్లిం సహోదరుడికి వడ్డీకి ఇవ్వకూడదని ఉంటుంది, వడ్డీ కూడా తీసుకుని ఉన్నారు. అంటే మనకంతా బెటర్ కదా. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ముక్కు పట్టుకుని వడ్డీ వచ్చే వరకు హింసిస్తారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. అంటే ఈ మాట చెప్పారని వడ్డీ వ్యాపారాన్ని సపోర్ట్ చేయట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు నీ పనిని చూస్తాడు. నువ్వు ఖాళీగా ఉన్నవాడు పట్టించుకోవడం దేవుడు, నీ పని ఏంటో చూస్తాడు. పేదల దగ్గరికి వచ్చాడు, పేదల దగ్గరికి వచ్చి అతను పిలిచి నీతో వాక్యం చెప్పుకుంటానని అన్నాడు, చెప్పుకోండి అన్నాడు. ఇతను పని చేసుకుంటూ ఆ వాక్యాన్ని విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు? పేదని పిలిచి ఏం చేసావా అంటే, రాత్రంతా చేపలు పట్టానయ్యా కానీ ఒక్క చేప కూడా పడలేదా. అంటే దేవుడు నీ వచ్చిన లాభాన్ని గుర్తించట్లేదు, అక్కడ నీ పనిని గుర్తిస్తున్నాడు. ఏం చేసావు పనిని గుర్తిస్తున్నాడు. ఏం చేస్తుందో మన నెక్స్ట్ చదవమ్మా, 25-10 చదవు కదా. మనం అనుకుంటాము దేవుడు మనకు సామర్థ్యం ఎప్పుడు అనుకుంటాం, అవునా? ఈ పని చేయలేను, నీకున్న టాలెంట్ని యూజ్ చేయకపోతే సార్ బాగా పాటలు పాడగలరు, నేను పాటలు పాడలేను, లేకపోతే ఇంకోటి కీబోర్డ్ వాయించగలరు. ఆ ఉన్న టాలెంట్ని ఇక్కడ యూజ్ చేయకపోతే దేవుడు చీకటి కూడా వేసేస్తాను. ఇది మన లైఫ్ అప్లై చేసుకుంటే నీకు ప్రతి ఒక్క మనిషికి టాలెంట్ ఇచ్చాడు. ఇంకో మాట చెప్తాను, వితౌట్ క్యారెక్టర్ టాలెంట్ నో యూజ్. నీ క్యారెక్టర్ లేకుండా నీ టాలెంట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇదంతా బైస్నాన్ తయారు చేశాడు, ఇదంతా అనుకున్నాం చేశాడు. ఇది బైస్నాన్ చూసి ఎందుకు చేశాడు? ఇది బైస్నాన్ మైండ్లో ఈ పిక్చర్ ఉంది. ఎందుకు పిక్చర్ ఉంది? ప్రతిదీ బైస్నాన్ ఊరుకోవడం, ఈ వంకర సరిగ్గా రాకపోతే మళ్ళీ పీకేసి మొత్తం మంచిగా చేద్దామని అంటాడు. అదే మన పని ఎలా ఉంటుంది? బయట బ్రెయిన్లో సరిగ్గా లేని పని ఎలా ఉంటుంది? వేసేద్దాం, పోసేద్దాం, వంకర చేసేద్దాం, ముందు పని అయిపోవాలి, ఈ టైప్లో ఉంటుంది, అవునా కదా? మోసెస్ కూడా దేవుడు అడిగాడు, మోసెస్ని పిలిచి నువ్వు వెళ్ళి నా మందిరాన్ని కట్టవయ్యా అన్నాడు. కూడా నన్ను వేవే అంటే మోసెస్ అన్నాడు, నాకు లేదయ్యా అన్నాడు. మీరు అనొచ్చు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు కదా అనొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు, నోట్ మార్నింగ్ వాడిని నాకు నో టాలెంట్ ప్రభావ, నచ్చి వచ్చేసింది, నా టాలెంట్ అంతా మర్చిపోయాను అంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు? చెప్పింది గుర్తుపెట్టుకోను. ఒకసారి నిర్గమకాండము 35-30 చదవండి. నిర్గమకాండం 35-30. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా చూడండి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవుడైన బెసలేలుని పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారంతో వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొందుటకును, చెక్కుటకును
విచిత్రమైన పనులను చేయటకును వారి ప్రజ్ఞ వివేక జ్ఞానం కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఆ లాస్ట్ వచనం 53:33 ఒకసారి దేవుని చెప్పండి, దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీ పని నీకు వచ్చిన నీ సామర్థ్యాన్ని పెంచుతాడు. దేవుడు నాకు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన పని మీదే లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వదని లెక్క దేవుడు అడగడు. దేవుడికి అవసరం లేదు. నీకు ఏదైతే నీకు ఇచ్చాడో దాన్నే లెక్క అడుగుతాడు తప్ప మిగిలిన మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చాడు. సపోజ్ నీకు సింగింగ్ వచ్చు కానీ నువ్వు పాడలేదు, కానీ దేవుడు అడుగుతాడు ఎందుకు పాడలేదు. నిజం, నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు పాటలు రావు, ఏమీ రావు. అది ఇలా వాక్యం చెప్పినప్పుడు నాకు భయమే, నాకు యాక్చువల్గా ఏమీ రాదు. కానీ దేవుడు ప్రోత్సహిస్తాడు మనం. అది ముందు మనం చదువుతాం. బెసలేల్కి ఏం చేశాడంటే మోసెస్ వెళ్ళి అడుగుతాడు, ఇలా చేయి, ఎలా చేయను ప్రభావ, నాకు ఏం తెలియదు కదా, ఎలా చేయను, ఇంత పెద్ద బాధ్యత అప్పు చెప్పేశావు, ఇన్ని బాధ్యత అప్పు ఎలా చేయనంటే మీ సమూహమని మీలో ఒక దగ్గరే బెసలేలు నా దగ్గర అతనికి నా ఆత్మ నింపుతాన్ని వెళ్ళవయ్యా అన్నాడు. సపోజ్ ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ మనం చేయగలమా? నేనైతే చేయలేను. ఇప్పుడు ఇలా ఒక డిజైన్ ఉంటుంది కదా, మనం పడేసినవి కూడా తీసుకుని ఇంట్లో పట్టుకున్నా తెలుసా డిజైన్. మనం 1 ఇయర్ యూజ్ చేసాము, 1 or 2 years యూజ్ చేసాం కదా దాన్ని, డిజైన్ యూజ్ చేసాము. మనకు వద్దని పడేసిన దాన్ని, అంటే కొత్తదైనా ట్రై చేద్దాం చేసిన దాన్ని వేరే ఇంట్లో పట్టుకొని యూజ్ చేసుకుంటారు. ఎక్కడ కొనాలని అడిగారు. అంటే ఏంటి? దేవుని ఆత్మ నిండి మనలో ఉంటే, దేవుని పని చేయాలని కోరిక మనం ఉంటే దాన్ని దేవుడు ఆత్మ నింపుతాడు. ఆత్మ నింపినప్పుడు మనం యాక్యురేట్గా పర్ఫెక్ట్గా చేస్తాం. ఇది దేవుడు మన యొక్క కోరుకున్నది. చెక్కడానికి, తయారు చేయడానికి అన్నీ కూడా దేవుడు ఆత్మతో నింపుతాడు. మనం అనుకుంటాం ఇదంతా నా వల్ల జరిగింది, నేను కాబట్టి చేశాను, నేను లేకపోతే ఎవడ చేయడం అనుకోవద్దు. దేవుడు నువ్వు చేయకపోతే దేవుడికి బోల్డెన్ మంది ఉన్నారు చేయడానికి, అవునా? మీరు 2 కొరింథీ 3:5 చూడండి ఒకసారి. 2 కొరింథీ 3:5. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించటకును మా అంతట మేమే సామర్థ్యంలో కాదు, మా సామర్థ్యము దేవుని కలిగి ఉన్నది. అంటే ఈ కెపాసిటీ, ఆలోచన ఎవరి వల్ల కలిగింది? మన వల్ల కాదు, మన ఓన్ టాలెంట్ కాదు, దేవుని వల్ల కలిగిన సామర్థ్యం మాత్రమే. అలాగే ద్వితీయోపదేశకాండము 8:17 చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 8:17. అయితే చూస్తారా? అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మా కలుగజేసిన అనుకుందురేమో. అంటే మనం ఇవన్నీ తయారు చేసినా ఏమనుకుంటామంటే నాకు ఇంత బాహుబలం కలిగిందేమో, ఇంత నేను ఇదంతా నా టాలెంటే, నా ఓన్ టాలెంట్ అనుకోకూడదు. దేవుడి దగ్గర ఎప్పుడు మనం అనుకోవా, ఇది నా వల్ల కాదు, ఈ టాలెంట్ నువ్వే ఇచ్చావు, ఇదంతా నువ్వే ఇచ్చావు. దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి భావంతో కలిగి ఉండాలి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 3:17 చూడండి. అపోస్తుల కార్యములు 3:12. ఆయన గుడి దగ్గరికి వస్తే అడుగునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా ఇశ్రాయేలీయులారా మీరు వినిన విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనిని బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చెప్తాడు, ఏదో చెప్తాడు. అడుగునే వాళ్ళు అందరూ కూర్చుని ₹1 వెళ్ళేస్తారేమో, అడుగునే వాళ్ళు బయట ఉంటారు కదా, మనం వచ్చిన ₹1 వెళ్ళేస్తారు, ₹10 నోట్ వేస్తారేమో ఆశగా చూస్తారు. కానీ ఆడి కాళ్ళు ఉండవు, చేయి ఉండవు, సరిగ్గా ఉండవు కదా. ఆడిని నజరేయుడు మా దగ్గర వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మా కలిగితే మేము వస్తున్నాను, నజరేయుడు వేసిన వాళ్ళు పైకి లేకమంటాడు. అప్పుడు జనాలందరూ చాలా తేజ్ చూసి వీళ్ళు సూపర్ ఫిల్మ్ అనుకుంటారు, అంతే కదా. ఒకటి చేయలేదని మనం చేసామంటే సూపర్ ఫిల్మ్ అనుకుంటారు. అనుకుని వాళ్ళు తేజ్ చూసినప్పుడు ఇది మా వాళ్ళు కాదు, మీరు సినిమా చంపేశారే, ఆ ఏజ్ దగ్గర నుంచే మాకు వచ్చిందని ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తారు, ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తారు. మనం తక్కువ ఉండాలి. ఎప్పుడైతే మనం తక్కువ ఉండి ఆయన్ని మనం చేసామనుకో, మన సామర్థ్యాన్ని పెంచుతాడు, మన ఎబిలిటీని పెంచుతాడు. ఒకవేళ చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు, ఈ బాధ్యతలు చేయలేవనుకో అప్పుడున్న పని తగ్గించేస్తాడు. ఒకవేళ నువ్వు పని ఖచ్చితంగా చేయాలి అనుకో, అప్పుడున్న పని నీ సామర్థ్యాన్ని పెంచేస్తాడు. చూడండి లోక 5:6 చూడండి. లోక 5:6 ఏంటంటే ఈ పేతుర్ని దేవుడు పని చేయలేదనుకో, పని చేయడం ఖాళీగా లేడు. దేవుడు చూసేదంటే పని చేసేవాడు కావాలి దేవుడికి. ఒకవేళ పేతుని పిలుస్తాడు, పేతుని అడుగుతాడు దేవుడు, నువ్వు వలవయ్యా అంటాడు. రాత్రంతా వలేసాను ప్రభావ, నేను ఒక్కసారి కూడా పట్టలేదు. దేవుడు కానీ చేపలు పట్టడం అలవాటు ఏంటి?
కాదు కదా. మనం అయితే ఏమంటాం, ఏదైనా పని చెప్పాను ఫాస్ట్గా బుర్తనేస్తుంటారు రోడ్డు, ఇలా చేయని మీకు బుర్తనేస్తాం ఏమనుకుంటాం. కానీ లోపల తెలుసు ఇట్లా తిట్లు తినేసాక పని మా నాన్నగారు చూసి పై పెట్టలేదు బుర్ర తినేసేవాడు. తినేసినప్పుడు వర్షం వచ్చేద్ది ఎందుకు వచ్చేది వర్షం ప్రతి నీళ్ళు చెప్పేస్తాను అనుకునే ఉన్నాను. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మన స్వభావం అది. కానీ దేవుడు ఆ స్వభావం ఒప్పుకోవట్లేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, దేవుడు చెప్పిన మాటని ఆయన ఒబే అయ్యాడు. ఏం చేశాడు, వలేసాడు. ఈయన వలేయడం తెలుసు. చేపలతో ప్రయాణం చేశారు మీరు? నేను చేశాను. బాబానికి కూడా తెలుసు. నేను ఎల్ఎన్టీకి సంబంధించిన దాంట్లో వాటర్ ప్లాంట్, కొండ మీద వాటర్ ప్లాంట్ ఉంది కదా, ఆ వాటర్ సక్ చేసింది ధవళేశ్వరంలో ఉంటుంది. దాని కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నేను బాబాని జనవరి 6వ తారీఖు అంటే 6వ తారీఖు దాటి 3:30కి అంటే 7వ తారీఖు వచ్చేసరికి నాకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా బాబాయ్ నా పక్కనే ఉన్నాడు. ఆ పడవలతో తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు మాట కూడా మర్చిపోలేము మధ్యలో. ఇది అంత మంచి ఎవరికి ఛాన్స్ దొరకదని అక్కడే కాల్ కలుసుకున్నాను నేను. మళ్ళీ అదే ప్లేస్లో ఆ కోసం అనుషక్క, నేను, చోటు అందరూ బాప్తిసం అక్కడే బాప్తిసం తీసుకున్నాం. ఎక్కడైతే చచ్చిపోవాల్సిన అదే ప్లేస్లో బాప్తిసం తీసుకున్నాను. మళ్ళీ అక్కడ ఎప్పుడు నాకు ఇసుక పడవలు అంటే సరే ట్రావెల్ చేశారన్నా మీరు? ఇసుక వేసుకుని లోతుగా నీళ్ళతో ఈక్వల్గా వెళ్తాయి కదా. ఇప్పుడు ఎక్కలేదా? ఒకసారి నేను ఎక్కాను, భయం వేస్తుంది. ఒక ధైర్యం ఏంటంటే ఒక దూకేసి ఇంటికి వచ్చేయగలను నేను. ఆ ధైర్యం ఉంది నాకు. అలా అయితే వాళ్ళు వేసే చెప్తే చూసారా, మన రామదాస్ అని అబ్బాయి తెలుసు కదా నీకు? రామదాస్ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళకి చందు జాబ్లో పెట్టించాడు. యాక్చువల్గా వాడితో పాటు ఒకసారి చూపు మీద వెళ్ళాను నేను. ఎక్కడికి? చూపు మీద గోదావరి మధ్య వెళ్ళాను. అన్న ఇక్కడ లోతు ఉంటుందన్న, ఇక్కడ ఎక్కువ పడతాయన్న. ముందు బియ్యి నోకలు ఇస్తేవారు. ఇన్ని పేదలు బాగా చేపలు పట్టేవాడు. ఒక టీమే ఉంది పేదలు వెనకాల. పేదలు తెలియదంటారా చేపలు ఇక్కడ పట్టకూడదో. రాత్రంతా దేవేశాడు అంతానే, ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వలలు పిగిలి చూడగా. నెక్స్ట్, వారు వేరే తాము పాలివారు వచ్చి తమకు సహాయం చేయవల్లని వారికి సంజం చేసింది. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. అంటే వలేసినప్పుడు వల తెగిపోయి అంతగా చేపలు పడిపోయాయి. ఆ చేపలు ఎక్కువైపోతే వల లాగలేకపోతున్నారు. తెగిపోతుంది. ఎక్కువ వెయిట్ ఏమవుతుంది, వల తెగిపోతుంది. సర్టన్ వెయిట్ అని ఉంటుంది. ఇన్ని చేపలు పడితే ఇన్ని కేజీలు వెయిట్ కానీ అడిగేవారు. 100 కేజీల వల లేకపోతే 30 కేజీల వల కౌంట్ చెప్పేవారు. అలా ఇంత లెక్క ఉంటుంది. వల పిగిలిపోయినట్టుగా ఉంది. నెక్స్ట్, ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారమైన చేపలు కౌంట్ ఉంది. మళ్ళీ గొప్ప చేపలు అంటే చిన్న చేపలు కాదు, చిన్న వాలులు, పెద్ద పొలాలు అన్నీ కదా, అన్ని మనకు సరైన మోసలే అనమాట. పెద్ద చేపలు. అది మళ్ళీ ఒకసారి నా కాన్సెప్ట్ అది కాదని చెప్పింది. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది. తర్వాత 5వ వచనంలో వారి వలలు పిగిలిపోవచ్చుండగా, 7వ వచనంలో చివర వారు వచ్చి 2 దోణులు మునిగిపోనట్లు నింపిరి. అంటే మునిగిపోనట్లుగా, ఇక్కడ పిగిలిపోనట్లుగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పేతురు దేవుడి మాట విన్నాడు. దేవుడు తెలుసు, పేతురు తెలుసు అయితే పడవని. కానీ దేవుడి మాట విని వల వేశాడు. వల వేసిన తర్వాత వల పిగిలిపోయిందా? పిగిలిపోనట్లుగా. కానీ పెరగలేదు. దేవుడు ఆపుతాడు. పిగిలిపోతే చేపలన్నీ పోతాయి కదా, వేస్ట్. అక్కడ దేవుడు గొప్ప ఏముంది అక్కడ? సరే, నెక్స్ట్, ఈ చేపలన్నీ నింపేశారు. గొప్ప చేపలని నింపేస్తే పడవ మునిగిపోనట్లుగా. ఇక్కడ వల పెగలేదు, పడవ మునగలేదు, ఒక్క చేప మిస్ అవ్వలేదు. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే, పేతురు దేవుడికి లోబడి దేవుడి మాట విన్నాడు. దాన్ని బట్టి ఆయన సామర్థ్యం ఇచ్చాడు. చేపలు పట్టి విస్తీర్ణం వలసడం దేవుడు మాట విన్నాడు. విసర్దం అనే టెక్నిక్ కావాలి కదా. ఇలా నీటిలో విసిరితే వచ్చేస్తుందా? ఇలా ఒంగి లాస్ట్ డ్యాన్స్ విసిరుతారు. నేను చూసి వాళ్ళు ఊరా పడుతుంది. మనం ఏమంటే ఒకసారి కూడా ఇలా చేతులు నొప్పి వస్తాయి. కానీ టాలెంట్ ఉంది అక్కడ. అంటే ఆయన తలాంత్ ఉందా? తలాంత్ ఉంది. తలాంత్ ఉన్నది. నెక్స్ట్ ఎంత సేమ్ టైం చెప్పాడు, ఈయన వల పిగలలేదు. వల పిగిలిపోయిందా? వలకి తెగిపోతే వేస్ట్ కదా, పడవ అమ్మలేదు. ఇక్కడ పేతురు సామర్థ్యాన్ని బట్టి వలకు సామర్థ్యం ఇచ్చాడు. కెపాసిటీ చూస్తే సామర్థ్యం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం పడవ మునిగిపోకుండా పడవ కూడా సామర్థ్యం ఇచ్చాడు. మన షిప్స్లో పనిచేసే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇన్ని టన్నుల ఫిష్, ఇన్ని టన్నులు మోసే షిప్, ఇన్ని బిలియన్ టన్నులు మోసే షిప్స్ ఉంటాయి. మన సురేష్ ఉన్నాడు, అతను జాకబ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ చెప్పేవారు నాకు. ఆ కెపాసిటీ మించినా కానీ సామర్థ్యం ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మన ఇచ్చిన తలాంతుని సర్వింగ్గా వాడి దేవుడి మాట విని దాని
ప్రకారంగా నడిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన బట్టి వితలకు సామర్థ్యం ఇస్తాడు. చూడండి, దానియేలుని యోసేపు వాళ్ళు ప్రవచనం చెప్తారు కదా, చెప్పేస్తుంటారు కదా, వాళ్ళు విప్పినప్పుడు అక్కడ మాట అంటాడు. ఏమంటాడు? ఇది ఆకాశం ముందు ఉన్న మా గొప్పతనం కాదు, ఆకాశం యెహోవా గొప్పతనం అంటాడు. మనం ఏంటంటే ఇది నా స్టైల్, నా గొప్పతనం, నేను ఇచ్చాను, నేను కొనిచ్చాను, నేను తయారు చేశాను, ఇది నాది నాది అంటాం. దేవుడు అది కోరుకోవట్లేదు ఆయన దగ్గర నుంచి, మన దగ్గర నుంచి. ఆయన ఏం కోరుకుంటాడంటే నీ ఖాళీ హృదయం కోరుకున్నాడు. దేవుడికి కావాల్సింది నీ కెపాసిటీ కాదు, నీ కెపాసిటీ ఎంతో కాదు. దేవుడికి కావాల్సింది నువ్వు ఎంత వివరణలు కాదు, నువ్వు ఎంత క్వాలిటీగా ఉన్నావు, ఎంత దేవుడికి స్థానం ఇచ్చావు. మోషేతో చెప్పాడు, బెసలేలు నాకు నేను మాటలు ఇచ్చాను, నీకు ఒక కోరిక ఉంది, ఇలా చేయాలి కోరిక ఉంది. ఆ కోరికని తీర్చేయడానికి సామర్థ్యం లేదు, కానీ దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. మోజెస్కి లేదు, ఇలా గుడి తయారు చేసే కెపాసిటీ లేదు, కానీ బెసలేలతో అతను ఆత్మ నింపాడు. మనకి ఏం చేయాలంటే, ప్రభువా నా టాలెంట్ ఏంటి, నా టాలెంట్ ఎక్కడ ఉంది, నేను ఏం చేయాలి, నాలో ఏ టాలెంట్ ఉందని ఎలా వాడుకోవాలని మోకాళ్ళు వేసి, ప్రభువా నా టాలెంట్ను సవ్యంగా వాడేలా చేయ ప్రభువా అని ప్రార్థించాలి. ఆయన సామర్థ్యం కూడా పెంచుతాడు మనకి. చాలా మందికి టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ రెస్పాన్సిబిలిటీ డిప్రెస్ అయిపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను ఎలాగా అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా దేవుడి మీద భారం పెడితే దేవుడు దాన్ని ఈజీగా చేసేయడానికి చాలా ఈజీగా మనకి ఒక ఐడియా ఇస్తారనమాట. పేతురు దేవుడు అలాగే ఎంచుకున్నాడు. 2 బోట్లు మునిగిపోవాలి, అక్కడ లెక్క చెప్పాడు, బోట్లు మొలగలేదు. అంత మాత్రమే కాదు, అదని అందరికీ పంచాడు. అంటే నీ బట్టి మిగతా వాళ్ళందరికీ దేవుని సువార్త కావచ్చు, లేకపోతే దేవుని ఏ విషయమైనా సరే దీవించబడాలి. మనం వెళ్ళే పనుల్లో దీవించబడాలి. మనం పని చేసే చోట, నేను బయట వర్క్ చేసేవాడు కదా, సామాన్య నేను బయట నుంచి వర్క్ చేసేవాడు కదా, అంతా ల్యాబ్తోనే కదా అంతా పని చేసేది. 40 మంది పనులు ఉండేవారు, 2 డేస్కి పని చేసే మన దగ్గర. పని చేసినప్పుడు చాలా చిరాకు వచ్చేది, కోపం వచ్చేది. అంటే ఒక తిరిగితే రేపు పొద్దున్న పనికి రాడాడు, ఇంకోటి గుమ్మ సగం తవ్వేసి లేకపోతే ఊరుకుంటారా, ఇంటికి వచ్చారు బొమ్మలు మొత్తం మనకు తెలుసు కదా, ఇంటికి వచ్చేస్తారు, భయం వేసేది. కానీ పని చేసినప్పుడు నేను కొబ్బరికాయ కొట్టి, క్రిస్టియన్సే కానీ దేవుడు అనుకున్న వాళ్ళే నమ్మి కొబ్బరికాయ కొట్టేవారు. అది కొట్టడం లేదు, ప్రార్థన చేసి డాడీ తీసుకుని ప్రార్థన చేయించి మొదలు పెట్టాం. లాస్ట్లో ఒక సాక్ష్యం ఇచ్చారు, ఏం తెలుసు, ఇంతమంది మేము కాంట్రాక్టర్ పనిచేసాం, మీ దగ్గర ఒక్క బూత్ కూడా ఆడలేదని చెప్పారు. అలాగే ఇదంతా చదివినప్పుడు నాకు 5 సూత్రాలు దొరికినాయి నాకు. అంటే 5 కాదు, 5 చెప్తాను. అదేంటంటే, మనం ఫస్ట్ దేవుడిని ఏమడగాలంటే ప్రభువుకి ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇవ్వడం అంటే ఏమిటి? డబ్బులు ఇవ్వడం. ఎందుకనుకున్నారు? మన చర్చలో ఇప్పుడు దశమ ప్రసంగాలు చేయలేదు పాస్టర్ గారు. ఫస్ట్ ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇచ్చే సామర్థ్యం దేవుడు ఎందుకు పెట్టాడంటే, నేను దశమ భాగం కోసం మాట్లాడట్లేదు, కానీ డబ్బు మనకు ప్రధానం అవ్వకుండా ఉండడం కోసమే దేవుడి కాన్సెప్ట్ పెట్టాడు. డబ్బే దేవుడు అవుతాడు, అంతే కదా. చాలా మంది ఏమనుకుంటారు, డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అంటారు. ఎందుకు డబ్బు సంతోషాన్ని ఇస్తుంది, కావాలని కొనుక్కోవచ్చు, మనం బిల్స్ కట్టుకోవాలి, డబ్బు లేకపోతే కుదురుతుంది, అది తప్పు అనుకుంటారు యాక్చువల్లీ. అంతే కదా. పాస్ ఓపెన్ చేసి మనం బిల్లు కట్టినప్పుడు మనకి ప్రజలు లేకుండా ఉంటే అయ్యా ఇవన్నీ డబ్బులు కట్టేసి అంటే అనిపిస్తుందా? మనకి ఎక్కువ బిల్లు వచ్చేసినాయి అనుకో, అవి కట్టడానికి డబ్బులు సహాయం చేసిన అనిపిస్తుందా? అమ్మాయి ఫ్రీ అయిపోయి అనుకుంటాం కదా. కాకపోతే జాయ్ ఇవ్వదు. అంటే జాయ్ అంటే తెలుగు ఎలా చెప్పాలి? సంతోషాన్ని ఇవ్వదు డబ్బు. దేవుడు ఏం చేశాడంటే, నీకు డబ్బు మనకి ఏ మనుషుడు కూడా సిరికి దేవుడికి దాసుడు కానేవాడని చెప్పాడు. ఇది అవసరమే, కానీ దేవుడికి కాదని చెప్పాడు, సమానం కాదని చెప్పాడు. చాలా మంది వేసే డబ్బులు కాన్ఫ్లిక్ట్ పెట్టి దేవుడు వేసే ఇచ్చినప్పుడు 2 కాసులు వేసిన వాడిని దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఎందుకు అప్రిషియేట్ చేశాడు? మిగతా డబ్బు అంతకన్నా ఎక్కువే లేదా? ఆవిడ మనస్పూర్వకంగా వేసేది. మనం ఎందుకంటే చాలా కష్టాల్లో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం. ప్రభా ఎన్ని పక్కన పెట్టి ఈ నా ఇబ్బందులతో నీకు ఇస్తున్నాను ప్రభా అనుకో, దేవుడు దానికి ఎందుకు దాని ఆ కాన్సెప్ట్ని ప్రోత్సహించాడంటే, నువ్వు కష్టం ఉన్న డబ్బుకి దాసం అవ్వకుండా ఉండడం కోసం దేవుడు ఇచ్చాడు. నేను ఫస్ట్ అనుకునేవాడిని ఇదేం కాదు, ఇలాగా మాకు ఎప్పుడు ఇలా బాల్ చేయట్లేదు కదా, మా చర్చలో ఎప్పుడు దశంభాగం కోసం బాల్ చేసి గొప్పగా చెప్పుకునేవాడిని. ఎవరు కాదు, నా ఫ్రెండ్ విషయం నేను తెలుసుకున్నాను. నాకు అందరికీ ఒక ఫ్రెండ్ జాకబ్ ఉన్నాడు కదా, జాకబ్ తెలుసు కదా, తనతో చాలా డిస్కస్ చేసి చాలా మాట్లాడేవాడు. తను ఒక ప్రాబ్లంలో ఉన్నాడు, మీకు తెలిసిన విషయం. వాడు భార్య తీసుకెళ్ళి ఒక కోర్టులో ఎగకొట్టేసింది, నేను ఎగకొట్టేసింది. ఆ గొడవల్లో నేను ఉండేవాడిని అనమాట. ఆ అమ్మాయి కూడా ఫ్రెండే. అయితే తను మాట చెప్పాడు, తను జీతం ఎంతో తెలుసా? 6.5 లక్షలు ఆ అబ్బాయి జీతం. అయితే ఒకసారి మాట చెప్పాడు నాకు తను, మొన్న రీసెంట్గానే. ఏమిటంటే,
నాకు దశమ భాగం పాస్టర్లు అంటే ఇష్టం ఉండదు జనం. నీకు పాస్టర్ ఏం చేశాడయ్యా అన్న. మా చర్చ్ పాస్టర్ మా ఆవిడ బ్యాక్ని సపోర్ట్ చేస్తున్నాడు అన్నాడు. ఎందుకు పాస్టర్ అనుకుంటావు, తప్పు నీలో కనిపిస్తుంది కదా అని అన్నప్పుడు మాట చెప్పాడు. ఏంటి తెలుసా, పాస్టర్లు ఎందుకు అనుకుంటున్నాం అంటే నాకు దశమ భాగం ఇష్టం ఉండదు చేది అన్న. అదేంటయ్యా, దశమ భాగం ఆదాము నుంచి దశమ భాగం కాన్సెప్ట్ నడుస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి అన్న. అదే లేదు చేయండి, మా మమ్మీ చెప్పింది. వాళ్ళ నాన్నగారేమో రాయేజెంట్. రాయేజెంట్ దాన్ని ఏమంటారు, ఈ విమానాల డబ్బులు ఆపుతారు ఏమంటారు, కస్టమ్స్ ఆఫీసర్. ఓల్డ్ డబ్బులు ఉన్నాయి. మా డాడీ ఇలా పాస్టర్లు వచ్చి మీ దశమ భాగం మాకు ఇవ్వండి, మా దశమ భాగం ఇవ్వండి, ప్రతి పాస్టర్ వచ్చేస్తారు. మేము ఇవ్వక్కర్లేదు, దేవుడికి ఏదైనా ఆ పని చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పారు. మా డాడీ ప్రపోజ్ చేయలేదు, మా డాడీ ఇవ్వలేదు, నేను కూడా ఇలా ఇవ్వను. ఏదో చర్చికి డొనేట్ చేస్తాను, ఏదైనా చేస్తాను. మనకు కూడా ఏదో బాసుకొని వేస్తాను కదా, వద్దని చెప్పాను. పంపచ్చు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే తన డబ్బంతా పోయింది. వాళ్ళ మదర్ ఫాదర్ చాలా డబ్బులు సంపాదించారు, అవన్నీ హాస్పిటల్ మొత్తం అంతా నాశనం అయిపోయింది. అప్పుడు అనిపించింది ఓకే ఇది అలా అంటే ధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, దేవుడికి ఇంపార్టెన్స్ ఉండదు. ఇక్కడ నేను చెప్పి నా కాన్సెప్ట్ ఏంటంటే దశమ భాగం ఇవ్వకపోయినా పరలోకం వెళ్తాం. ఏ పర్సన్ వెళ్తాం, నీకు ధనం మీద ఆశ లేనప్పుడు మాత్రమే వెళ్తాం, అంతేగాని దశమ భాగం బాగు చేయట్లేదు. 2 కొరింథీ 8:4 ఒకసారి చదవండి. 2 కొరింథీ 8:4. ఈ ప్రభు విషయంలోను వసతుల కొరకైన పరిచర్యలలో పాల్గొనే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు. అంటే సరే 2 కొరింథీ 8 చదువుతున్నారు. వారు తన సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతకు తామే ఇష్టని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. అంటే కొరింథీ సంఘం రీత్యా, మాసిదోనియా సంఘం రీత్యా, కొరింథీ సంఘం రీత్యా, కానీ ఎక్కువ దేవుడికి ఎవరు ఇచ్చారు, మాసిదోనియా ఇచ్చారు. దాంతో గుర్తు చెప్తున్నాడు, మీరు ఇంత రిచ్ పీపుల్, మీరు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కానీ అటు నుంచి ఎక్కువ సహాయం అందుతుందని దేవుడు దాన్ని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఎలా ఇవ్వాలంటే 1 దినవృత్తాంతము 29:14 చూడండి. 1 దినవృత్తాంతము 29:14. అంటే నేను దేవుడికి ఇంత ఇచ్చేస్తున్నాను, నేను దేవుడికి పని చేసేస్తున్నాను, గొప్ప ఫీల్ అయిపోకర్లేదు. దాంట్లో దానిలో మాట్లాడాడు చదవనది. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రం వాడను, నా జనులు ఎంత మాత్రం వాడారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చేదమని. అది ఎవరిది, దేవుందే. అంటే దావీదు తన గుడి కట్టడానికి అడుగుతాడు కదా, అడిగినప్పుడు అందరూ పేదవాళ్లే, కానీ దావీదు ఎక్స్పెక్టేషన్స్ కానంత పట్టుకొచ్చేసారు. అప్పుడు ఏ పాస్టర్ గారు నేను ఎక్కువ పట్టుకొచ్చేసరికి చాలా అంటారా, చాలా అందరూ. చాలా మంది పాస్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెడదాం డబ్బులు, నాకు తెలిసిన మా తమ్ముడు ఫ్రెండ్స్ పాస్టర్స్ ఉన్నారు, అలా పెడదామా ఇలా పెడదామా అని ప్లాన్ చేస్తున్నారు. ఇక చాలున్న మాట మాత్రం ఉండదు. కానీ దావీదే చెప్పాడు, అది మనస్పూర్వకంగా ఇచ్చారు, ఇక చాలు అని చెప్పాడు. నెక్స్ట్ గలతీ 2:8 చదవండి ఒకసారి. గలతీ 2:8. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సాపండి, దేవుడు నీ దేవులో కూడా నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా, నీ దానాన్ని చూడట్లేదు, నీ ఫెయిత్ని చూస్తున్నాడు. అంటే నీకు లేమి లేదు అయినాక దేవుడికి ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు, దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకాన్ని బట్టి. దేవుడికి కావాల్సింది నీ డబ్బు కాదు, నీ బంగారం కాదు, నీ నమ్మకం కావాలి, నీ విశ్వాసం కావాలి. దేవుడికి అందమైన పాత్ర అక్కర్లేదు, శుభ్రమైన పాత్ర కావాలి. ఆ 2 కాసులు వేసిన స్త్రీ ఏం చేసింది, 2 కాసులు మాత్రం వేసింది, ఆవిడ కలిగినదంతా వేసింది, మనస్పూర్వకంగా వేసింది. మనం ఇచ్చేటప్పుడు కూడా మనస్పూర్వకంగా ఇవ్వాలి. అయ్యో ఇంత నాకు ఖర్చు అయిపోతుంది, ఇలా భాష గారికి ఇచ్చేస్తున్నాను అనుకో. మనం ఏమనుకుంటామంటే అది భాష గారికి ఇవ్వాలి, కానీ ఇచ్చిన అది ఆయన ఉపయోగపడకూడదు, అంతే. అలాంటి ఇస్తే పేరు ఉండాలి కానీ ఇవ్వకూడదు. అంటే ఈ ప్రోగ్రెస్ కోసం నేను మాట్లాడను, కానీ ఆ టాపిక్ నేను సంబంధం లేని టాపిక్ నేను మాట్లాడను. ఇలా ఉంటుంది మన మనసు. అది కాదు దేవుడికి కావాల్సింది, నువ్వు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ప్రభా ఇంత నాకు డబ్బు వస్తుంది నాకు కాదు, నువ్వు నాకే ఇచ్చావు అంటే దేవుడిని హైలైట్ చేయాలి. మనం ఎప్పుడు తక్కువ ఉండాలి. దావీదు వాళ్ళ హృదయ ప్రయాణం ప్రకారం ఇచ్చాడని చెప్పాడు. 29 ఇలా చెప్పాను కదా, 1 దినవృత్తాంతం 29:14 చదివారు కదా. దాంట్లో మనస్పూర్వకంగా ఇచ్చారు. మనం దేవుడిని ఇంకోటి అడగాలి, మనం బోధ విషయం కూడా అడగాలి. ఇప్పుడు మా చర్చిలో అందరూ పెద్దవాళ్ళే మాట్లాడుతున్నారు, యూత్ మాట్లాడాలి. ఎప్పుడు అంటే కొత్త తరం రావాలి, అంటే పెద్దవాళ్ళందరికీ పెద్దవాళ్ళు అయిపోతున్నారు.
కానీ మనం ఇంకా మన వయసులో మన అమ్మా నాన్నలు ఎలా ఉన్నారంటే మనకన్నా చాలా ప్రోల్లా ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా చెప్తాను నేను. మా డాడీకి నా వయసులో వాళ్ళు వాకింగ్ చెప్తూ దేవుడి సేవ ఉన్నారు. మనం అలా లేవు. మనం మంచి వాకింగ్ వింటున్నాం. మన మైండ్ సెట్ పాడైపోయింది. ఎలా అంటే మన టాలెంట్స్ని యూజ్ చేయట్లేదు. అక్కడ మనం ఒక్క తలాంతు పాతిపెట్టిన వాళ్ళ మన లైఫ్లో ఏది ఉండకూడదు. ఆడుకున్న ఏ క్వాలిటీ మనలో ఉండకూడదు. కానీ మనకున్న క్వాలిటీస్ అన్నీ అయ్యే మన టాలెంట్ని దాచిపెట్టేస్తున్నాం. దాచిపెడుతున్నాం లేదా? ఇప్పుడు పాట పాడడానికి మనం ట్రాక్ యూజ్ చేస్తున్నాం. అవునా? ఇక్కడ వాయించేవాడు లేదు. ఆ ట్రాక్ అంటే నాకు ఇష్టం ఉండదు. అవునా కదా? నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటాను ట్రాక్ యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేసినా మీ మొబైల్లో ముందుగానే ప్రీ ఇన్స్టాల్ చేసుకుంటాను. అంటే అంటే దేవుడు మనకి హృదయంలో ఉన్నాడు అనుకో, మిస్టేక్ అవ్వదు, బయటకు మిస్గా రాదు. ఎందుకంటే దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచి నీ సామర్థ్యం బట్టి మిగతా వాళ్ళు జీవిస్తా అన్నాడు. యోసేపుకి మంచి సామర్థ్యం ఇచ్చాడు, ఒక రాజుగా చేశాడు, తన కుటుంబాన్ని అంతా కాపాడాడు. కుటుంబాన్ని అంతా కాదు, తన సంవత్సరం అందరినీ కూడా కాపాడాడు. అదే అట్ ద సేమ్ టైం యెహోవాను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ప్రతిదానికి రివర్స్ ఉంటుంది. మనం చేసే పని సరిగ్గా చేయకపోయాం అనుకోండి, దేవుని పని ఆ తలాంతరాడు సరిగ్గా చేయలేదు అనుకోండి, దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దేవుడు అప్పచెప్పిన పనికి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నాకు ఆర్ట్ వేయవచ్చు, నేను సరిగ్గా ఆర్ట్ బొమ్మ నేనే వేసాను అనుకోండి, నేను వేయలేదు అనుకోండి, మంచి బొమ్మ వేసాను అనుకోండి, ఈ సరిగ్గా వేసాను ఎలా వేసావు అడుగుతాడు. అదే ఇప్పుడు బొమ్మ ఏదో రాదు, దానికి ఇప్పటికి బొమ్మ ఏదో రాదు తను అడుగుతాడా దేవుడు? మనకి ఇచ్చిన టాలెంట్ బయటకు తీసుకు మన దేవుడి దగ్గర మొక్కలు వేసి, ప్రభా నాకు ఈ టాలెంట్ ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఎలా దీన్ని ముందుకు నడిపించాలి. ఇంకో విషయం, మనం వాక్యం చెప్పేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోవాలి, కొన్ని లెక్కలు ఉన్నాయి. వాక్యం చెప్పేటప్పుడు మనం దేవుడిని అడగాలి, ప్రభా నాకు పరిచయం చేసే భాగ్యం ప్రభా అని అడగాలి. పరిచయం చేసే భాగ్యం అడగాలి. పరిచయం అంటే ఇక్కడ చాలా లైట్ లేదు, ఏ కద్దు అనుకుంటారో ఆ కద్దానికి ఏం తెలియదు అనుకోవచ్చు. ఇది అందరికన్నా బాగా కష్టపడి పనిచేసింది ఎవరో తెలుసా? ఒకప్పుడు బాస్. ఈ చర్చ అంతా ఇంత మట్టి వచ్చింది, ఇలా ఉండేది కాదు. అప్పుడు నేను బాస్ గారిని దింపేసి చేతకు వేసుకుని, అప్పుడు నేను చిన్నవాడిని, 10th క్లాస్ చదువుతున్నాను, 10th అనుకుంటా రైమని కొండెక్కిసేవాడిని సంతోషపడ్డాడు. ఎందుకని? చేతకు బండి నాకే బండి వచ్చావు కనుక ఫస్ట్ బండి షో చేయాలని. పాపం బాస్ గారు ఇదంతా పూసుకుని ఇలా రెండు కాళ్ళు ముడుచుకుని అన్నయ్య ఇంకా లేట్గా వచ్చావనేవాడు. నిజం. పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి. తర్వాత నేను డిప్లొమా చదివిన ప్రాబ్లం వెళ్ళాను. నాకు కార్ అంటే చాలా ఇష్టం. మా సార్ ఒక ఆయన ఉండేవారు, సుధాకర్ సార్ అని. ఆయన మాకు కరెస్పాండెన్స్ రాజేంద్ర గారు జాయిన్ చేశారు. ప్రతిరోజు కూడా సువార్త తీసుకెళ్ళడానికి ఎవరు లేపుతారు? మన ఇష్టం ఉంటుంది కదా, పాస్టర్ పిల్లలు లేపుతారు. ఎందుకని? వీడైతే పాట పాడతాడు, కీబోర్డ్ వాయిస్తాడే, ఆ పిల్లలు లేపేవారు. సార్ నేను వస్తాను నుంచి ఎత్తేవాడిని. నాకు మంచిగా వ్యాన్ ఉంటుంది, వ్యాన్ ఎక్కాలని వ్యాన్ ఎక్కాలి అనుకునేవాడు మనసులో. ప్రభావ నాకు వ్యాన్ ఎక్కడంలో ప్లేట్ మీల్స్ వేస్ట్, నాకు పాట రాదు, కీబోర్డ్ రాదు, అసలు అర్థమే తెలియదు నాకు. మరి ఏం చేసేవాడు అనుకుంటున్నారు? ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అక్కడ చేసేవాడిని. కేబుల్ మాట్లాడడం, బాక్స్ ఇంటిమేట్కి వెళ్ళడం. ఇంకా మీకు వాల్ పోస్ట్ అంటే తెలుసా? మీకు వాల్ పోస్ట్ నేను మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి గమ్ము చేసుకుని పందరం ఆ రోడ్డు అర్ధరాత్రులు అది రాసి అంటించుకొని చెయ్యంతా ఇలా అలికేసి ఉంటుంది. పక్కుతున్నా నాకేసి కూడా మైదే కదా అంటించేయడం, అది నాటకం కూడా చేసేవారు. అంటే పనులు అలా చేసేవారు. అలా చేసేవాడిని. బరకాలు ఎత్తేవాడిని. ఎందుకంటే కీబోర్డ్ కొట్టేవాడు బరకాలు ఎత్తాడు, వాడు వెంటనే పాస్టర్ గారి కన్నా ఇలా ఫీల్ అయిపోతాడు. అంతే కదా, పాటలు పాడి అసలు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళకి ఆ దేవుడి పనిలో నేను పరిచయం చేసే భాగ్యం ప్రభా అన్నది. 1 Peter 4:11 ఒకసారి 1 Peter 4:11. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుని అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. అంటే ఇక్కడ సామర్థ్యం గుర్తుపెట్టుకోండి. నీకు చేయాలని కోరుకుంటే దేవుడికి ఏదో ఒక సామర్థ్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రెడీగా లేదు మనమే. చదువు. ఇందువలన దేవుని అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన చూడునుగాక. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనం పని చేయాలని థాట్ నీకుండి పని చేయాలి. దేవుడు శక్తి ఇచ్చేవాడు దేవుడు. మనం ఎవరన్నా మనం అందరూ వాక్యం చెప్పడానికి రెడీ అవుతున్నాం, అందరూ వాక్యం చెప్పండి ఫోర్స్ చేస్తాం. అంటే కొత్త తరం రావాలి, మీరు దేవుడిలో ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తున్నాను. కానీ ఈ పైన ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధింపంటే ఒక అమేజింగ్ ఏంటంటే వాక్చాతుర్యం కావాలి, అంతేనా? కానీ వాక్చాతుర్యం లేదే. మోజా ప్రభా నట్టు నాకు వాక్చాతుర్యం లేదే. నేను కూడా అనుకున్నాను, వాక్యం చెప్పలే, నాకు భయం. నేను వాక్యం చెప్పను. ఇక్కడ ఎవరన్నా మీరే వాక్యం చెప్పడానికి రావాలి.
నేను బయట ఎక్కడ సువార్త పర్సనల్ గాస్పెల్ చేయాలి, నేను ఎప్పుడు పదే పదే చెప్తాను ఈ మాట. కానీ దేవుడు నేను వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. నా ఫ్రెండ్స్ నేను చాలా అవరోడ్ని, నేను పైగా కాలేజ్ డిసిప్లిన్ కమిటీలో ఎంతగా ఉండేవాడిని. అంటే ఆపరేషన్ పెడితే సెట్ అయిపోతాను అలా పెట్టాను నన్ను. అయితే ఎప్పుడు గొడవలుగా ఆపరేషన్లుగా తిరిగేవాడిని. ఒకసారి మా సార్ సుధాకర్ సార్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వేరే ఊరు వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. అప్పుడు అరే ఎప్పుడు గొడవలుగా ఆగలుగా వచ్చేవారు, మా ఫ్రెండ్స్ అందరూ వస్తే తాగడం నేను అప్పుడునే పెద్ద ఆడు అన్నవరం దేవస్థానం ఇన్ఛార్జ్ కొడుకు అన్నమాట, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు కిరణ్ కూడా తెలుసు. అలా అందరూ పిలిచి అందరూ మనకి వెళ్ళిపోయారు. యాక్చువల్ అప్పుడునే కూర్చున్నాను. మా సార్ వచ్చి జయదీప్ నేను అవుతాను అనుకోలేదు, చాలా ప్రౌడ్గా ఉండేవాడు అని చెప్పాడు. అంటే దేవుడు పనిచేయడానికి మనకు పరిచయం చేయడానికి ఫస్ట్ ఇక్కడ నుంచే రావాలి. మీ అందరికీ తెలుసు రావడం కాదు, మీరు అన్ని సున్నాలు చేశారు, పనులు చేశారు, అన్నీ చేశారు. నెక్స్ట్ ఇంకోటి కావాల్సింది ఏంటో తెలుసా, ప్రభా నీ పని చేయడంలో నాకు సామర్థ్యం ఉండగలదు. పని అంటే పని పరిచర్య అంటే నువ్వు ఉపచారం చేసే అందరికీ, పని అంటే ఓన్ వర్క్. సామెతలు 16:3 నేను ఒకసారి, సామెతలు 16:3 నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనం అనుకుంటాం ఇంత కష్టపడుతున్నాను నాకేం రావట్లేదు, నేను చాలా బాగా చదువుతాను. చాలా మంది మంచి క్లాస్లో టాపర్స్ని చూసి డల్స్ డిప్రెస్ అయిపోతారు. ఇంత కష్టపడుతున్నాను నాకు అంత మంచి మంచులు రావట్లేదు, ఎలాగ నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చాలా బాధపడుతుంటారు కదా. అలా ఏం అక్కర్లేదు. నీకు చేయాల్సిన పని నువ్వు చేయి, దేవుడిని అడుగు, దేవుడే నిన్ను మూవ్ చేస్తాడు. మా ఫ్యామిలీస్లో ఇంజనీరింగ్ చదవకుండా ఎంసెట్ రాసే ఇంజనీర్లో ఫీల్ అయిపోయిన మహానుభావులు ఉన్నారు. మా చుట్టాలే, మా బంధువులు ఎవరో కాదు. అక్కడ ఇంజనీర్ రాని మా డాడీ అనేవారు. కానీ నేను చదివిన డిప్లొమా మాత్రమే, కానీ నేను ఇంజనీరింగ్ పిల్లడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకో చెప్పిన, నేను కింద పనులు చేసుకుంటూ వచ్చాను. మీరు చేయలేదని కాదు, మీరు కూడా ఏంటంటే ఎప్పుడు తగ్గే ఉండాలి దేవుని పని విషయంలో. మిగతా దేవుని పని విషయంలో అన్ని తగ్గుంటే ఆయన హెచ్చిస్తాడు. నెక్స్ట్ చదివేది అది, నీ పన్ను భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలం అవుతాయి. ప్రతి ఒక్కరు నరుని వాంఛ ఆయన తీర్చడం ఉంది, అవునా? మీ ఉద్దేశాలని, మీ ఐడియాస్ని, ఒక న్యూగా కొత్త బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రతిదీ కూడా దేవుడి మీద మోపి దేవుడి మీద పెట్టి మనం ముందుకెళ్తే ఆయన మన ఉద్దేశాలని సఫలం చేస్తాడు. ఇంకోటి బోధించి మనం ఈ పనిలో ఇంకో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు 4:13 చదవండి ఒకసారి. ఫిలిప్పీలు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు 4:13 నన్ను నన్ను బలపరచుమని అందే సమస్తమును సమస్తము చేయగలరు. మనల్ని బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద మనం భారం పెట్టి మనం ముందుకు నడిస్తే మనం నడిపించేవాడు ఎవడో దేవుడే. 8:13 చదవండి. ద్వితీయోపదేశకాండం 8:13 చదవండి సార్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఏలయనగా తాను నీ పితరులు ప్రమాణం చేసినట్టు తన నిబంధన నీటి వలె స్థాపించాలని మీరు భాగ్యం సంపాదించుటకై మీరు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. మీరు చదవండి సార్ మళ్ళీ. ద్వితీయోపదేశకాండం 8:18 కాగా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవారని యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. నా కాన్సెప్ట్ సామర్థ్యం. మనం దేవుడిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే ఇలా వాక్యం చెప్పడం చాలా ఎక్కేసాడు, నాకు అంత చూసి కనిపించేది. కానీ ప్రభావ నాకు సామర్థ్యం, ప్రభావ నీ పని చేయాలనుకుంటున్నాను. నేను యూత్ అంతా కూడా దేవుడు పాస్టర్ యూత్ని కొత్తగా మీరు దేవుని వాక్యం చెప్పడానికి ముందుకు రమ్మంటున్నారు. ఆ సామర్థ్యం నాకు ఈ ప్రభావాన్ని మోకాలు వేసి ఆయనతో అడగాలి. మనకు మాట్లాడేసి 4 రోజులు మాట్లాడిన తర్వాత మనకి ఒక కమెంట్ వచ్చేస్తుంది. నాకు ఇంతకుముందు ఫ్రీ అయ్యాను, ఒక ఈజీగా మనం ప్రిపేర్ అవ్వకుండా ఇష్టాంతరంగా మాట్లాడేయచ్చు. యాక్చువల్గా మంచిగా దేవుని వాక్యం ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన బైబిల్ వాక్యం 4 గంటలు మర్చిపోయాను. రాత్రంతా 4 గంటల వరకు లేసే దేవుని వాక్యం చదవడానికి ట్రై చేశాను. నేను ప్రిపేర్ అయ్యాను. మన వాక్యం చెప్పడానికి రెడీ అవుతాం, కానీ దేవుని అడగాలి. మన వాక్యం చెప్తున్నప్పుడు ప్రభా నీ పని నేను చేయాలనుకుంటున్నాను అని ఆయన చేసిన వాగ్దానం గుర్తుపెట్టుకోవాలి. నేను న్యూ ప్రాజెక్ట్ ఏ వర్క్ చేసినా మనం ఆ బైబిల్ ఈ వాక్యం చెప్పడం ప్రాజెక్టే అనుకోండి, అంతే కదా. దాన్ని చేయాలనుకుంటున్నాను. నేను కొత్త ప్లేస్కి వెళ్తున్నాను, అవును కొత్త ప్లేస్కి వెళ్తున్నాను. జోయి ఇక్కడ పనిచేసేది కొత్త ప్లేస్కి వెళ్తుంది. నేను ఎలా చేయగలను ప్రభా అనుకోవడానికి లేదు. ప్రభా ఈ భారం నీ మీద వేస్తున్నాను, నన్ను ముందుకు నడిపించు ప్రభా అని దేవుడిని అడగాలి. గుడ్డివాడిని సరైన మార్గంలో నడిపించిన వాడిని నేనే చెప్పాడు. మీకు ఏమన్నా గుడ్డోళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా?
నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, గుడ్డోళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటికి వెళ్తే గుడ్డోళ్ళు మా ఫ్రెండ్ అప్పుడు ఉండేవాడు, కళ్ళు కనిపించేవాడు, మా డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, చాలా తెలిసిన అబ్బాయి. నీళ్ళు తీసుకొచ్చి చక్కగా నీళ్ళు ఇస్తాడు. అంటే ఆగి ఛార్జింగ్ పట్టిన ఆడే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాడు, ఆడే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, వంట కూడా ఆడే చేసుకుంటాడు. కానీ ఆడిని తీసుకెళ్ళి కొత్త ఇంట్లో పెట్టాము, మా ఇంట్లో పెట్టామనుకో అన్ని ఫ్రిడ్జ్ కింద వెళ్ళిపోతాడు. అవునా? ఖచ్చితంగా అంటే వాడి ఇల్లు, వాడికి తెలిసిన ప్లేసు, వాడికి అనుకూలమైంది కనుక ఈ దూరం వెళ్తే వాటర్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే యాంప్లిఫైర్ స్విచ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకోటి ఉంటుంది అనేది లెక్క తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే గుడ్డి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిపించిన రెడీగా ఉన్నానని చెప్తాడు. మనం కూడా కొత్త ప్లేస్కి వెళ్తాం, ఎంత నేను చేయగలనా, నా వల్ల అవుతున్నా అని బాధపడిపోతాం. కానీ దేవుడు ఎందుకు భయం? నో వరీస్. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మనం అనుకుంటాం ఎప్పుడు కూడా నేను అనుకుంటాం, ఇట్స్ మీ అనుకుంటాం. కానీ ఓన్లీ ఆయన మాత్రమే మనని మంచి మార్గం నడిపించేవాడు. మన గత జీవితాన్ని బట్టి ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఒక తలాన్ని తీసుకున్నవాడు తన గత జీవితాన్ని బట్టి దేవుడు అడిగి ఒక తలాన్ని తెచ్చాడు. సపోజ్ మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, మన ఈఎంఐస్ ఎలా కట్టాం, పాత పూర్వం అప్పు చెల్లి ఫోన్లు చేసాం, ఈఎంఐస్ ఎలా కట్టాం అని క్యాల్కులేట్ చేసే కదా అప్పిస్తాడు, అంతే కదా. దాన్ని బట్టే సపోజ్ నా దగ్గర 3 పనులు ఉన్నారు అనుకోండి, ఈ 3 పనులు కూడా ఈ తిమోతి ఎలా వర్క్ చేస్తాడో, చిన్నగా ఎలా వర్క్ చేస్తాడో, లేకపోతే సంపత్తి ఎలా వర్క్ చేస్తాడో ఒక ఐడియా ఉంటుంది. దేవుడికి అలాగే తెలుసు. నీ సామర్థ్యాన్ని బట్టే నేను లెక్క అడుగుతాడు తప్ప నీ సొంత జ్ఞానం బట్టి అడగడు దేవుడు. అయితే మనం మత్తయి 10:20 చదవం ఒకసారి. మత్తయి 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఈ పైకి వచ్చి మంచిగా పాట పాడుతున్నారు కదా, ఈ పాట పాడినప్పుడు నా గొంతు కాదు, నా టాలెంట్ కాదు, ఇంకా నాకున్న ఈ టైమింగ్ కరెక్ట్గా గుర్తుపెడుతున్నాను, ట్రాక్లో మీకన్నా చాలా బాగా పాడిన అనుకుంటారా? కానీ అది కాదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఈ పైకి వచ్చి వాక్యం చెప్పినప్పుడు కొంతకాలం అలవాటు అయిపోతుంది మనకి. అప్పుడు అనుకుంటాం నా టాలెంట్ అనుకోకూడదు. ఇప్పుడు మనం ఏమి సరిగ్గా మాట్లాడకపోవచ్చు, రేపు పొద్దున మంచి ప్రసంగం రావచ్చు, లేదా మంచి సింగర్ అవ్వచ్చు. ఎవరు దేవుడి ఉద్దేశంలో ఎలా ఉంటారో మనకు తెలియదు. అనువర్తి అనుకోవాలి. ఎప్పుడు కూడా నేను వట్టివాడిని ప్రభువా, నాలో ఉండు ప్రభువా అనుకుంటాడు. బెసాలేలికి దేవుడు ఆత్మ ఎలాగిచ్చాడో ఇక్కడ మత్తయి సువార్త 10:20 కూడా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మీరు కారు. ఇర్మియా 15:19 చూడండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నిలిచినములో ఏవి చదువుతారా? ఇర్మియా 15:19. యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలన కానీ చాలండి. అంటే ఇప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ మన వాక్యం చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం గుర్తుపట్టాలి ఏవి నీచములు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాడు. అలాగే తిట్టారు కనుక దేవుడు ప్రేమించమని చెప్పాడు ప్రతి ఒక్కరిని. వీడు దొంగోడురా, ఆడు వ్యభిచారురా, ఆడు ఇంకొకలా తిట్టారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. మనం అడుగుతాడా? దేవుడు మన ఇప్పుడు వాక్యం చెప్పి మైక్ పట్టుకున్నాక ఎందుకు పట్టుకున్నామంటే ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళని దేవుళ్ళకి మార్చడమే మన డ్యూటీ. అంటే నేను తాగుబోతే అనుకో బాటిల్స్ కొడతాడు మీద, ఆ వీరి బాటిల్ ఇద్దరే కొడతాడు. కానీ వాడిని ప్రేమించాలి, రైట్ టైంలో నువ్వు నడిపించాలి. అది నువ్వు వాడితో ఈక్వల్ అవుతావు. మళ్ళీ ఒకసారి చదువుతారా? ఈ నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించను, నీవు ఏ విషయంలో ఏవి గణంలో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉండు అని చెప్పాడు. అంటే ఇది చెడ్డ, ఇది మంచి అని గుర్తుపెడితే ఇక్కడ మాట్లాడినప్పుడు మన నోరు దేవుడి నోరు అవుతుంది. ఇప్పుడు ఈ మౌత్ పీస్ గొప్పదా, వాక్యం చెప్పే నేను గొప్ప, మాట్లాడి నేను గొప్ప, నేనే గొప్ప, మైక్ గొప్ప. ఇప్పుడు నేను గొప్ప, దేవుడు గొప్ప, దేవుడే గొప్ప. సింపుల్. ఇక్కడ లాజిక్ ఇక్కడ అర్థమైపోతుంది. మనం ఏంటంటే మన గొప్పతనాన్ని ఎంబోస్ చేస్తాం, కానీ దేవుడిని ఎంబోస్ చేయం. దేవుడు చెప్పేది ఏంటంటే
మన గొప్పతనం కాదు, మీరు తగ్గొండండి, మిమ్మల్ని నేను హెచ్చిస్తాను చెప్తున్నాడు. 2 తిమోతి 2:24 చదవండి. 2 తిమోతి 2:24. ఇప్పుడు అడగాలి, మీకు 3 పాయింట్స్ చెప్పాను. ఒకటేమో ఫస్ట్ పరిచర్య చేసే భాగ్యం కోసం అడిగాను, నాకు పని నేర్పమని అడిగాను. పనిలో ఏం చెప్పాను? సామెతలు 16-13 చెప్పాను కదా ఇందాక. సామెతలు 16-13 చెప్పాను ఇందాక. ఏమని చెప్పాను? నీతిగల పెదవులు రాజు నాకు సంతోషకరములు. 2 తిమోతి 2:24. సత్యం విషయమై అనుభవజ్ఞానం కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి ఎడల సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండవలను. దీంట్లో యూత్ మనందరం వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం వాక్యం చెప్పేటప్పుడు ఆడు తాగుబోతాడురా, వీడు దొంగోడురా, అంటే మాస్టర్ గారి స్టైల్ వేరు, మన స్టైల్ వేరు. ఆయన చెప్తాను మనం చెప్పకూడదు. ఎందుకంటే వీడు దొంగోడురా, ఆడు నడ్డోడురా తిట్టకూడదు. దేవుడికి నీ గనుడైన వారికి బుద్ధి చెప్పడం కోసం ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటాడు. ఈ వాక్యం చెప్పే ముందు ఈ వాక్యం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యం విషయమై అనుజ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. సపోజ్ నువ్వు ఒక వాక్యం చెప్తున్నావు, అది నువ్వు కామెంట్ చేస్తున్నాడు, చెప్పి అనుమానిస్తున్నాడు, అలాగని చెప్పిన కోపం వచ్చేసాడిని నువ్వు తాగుబోతులు ఎదవ తిట్టావు అనుకో, పని అవ్వదు. కింద ఒక మాట చెప్పాడు, సాత్వికంతో శిక్షించుము. అంటే 10 మందితో కాదు, సాత్వికంగా మంచిగా శిక్షించమన్నాడు. మీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, మృదువైన మాట క్రోధం చల్లార్చును. అలాగే ఎఫెసీలో 1:17 చూడండి. ఒకటో అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములను వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహా ఐశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు యందు వినియోగపరిచిన బలాభిషేమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలను. అంటే మనం వాక్యం చెప్పేటప్పుడు ఇష్టాసంగా వాక్యం చెప్పడం కాదు. వాక్యం చెప్పినప్పుడు వీడు మాడడం మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. అది మనం వాక్యం చెప్పేస్తాం, బయటకు వచ్చి మన ఇష్టాసనం జీవితం జీవిస్తాం. దేవుడు ఏం చెప్పాడంటే మనం వాక్యం చెప్పేటప్పుడు ఆడు తప్పు చేస్తున్నాడు వాళ్ళు ఇంటి ముందు కనుక్కోమన్నాడు. దానికి అనుకూలంగా వెళ్తాడు. తాగుబోతుడు మార్చేయడం కోసం వెళ్తే తాగుబోతుడు అయిపోతుంది అని ప్రేమతో మార్చమన్నాడు. ఆడేమో ఆడిపెట్టామో ఆడు ఎదురాడచ్చు, కానీ దేవుడు పెట్టామో ఆడికి మారు మనసు పొందాలనే ఐడియా దేవుడు వాడికి ఇస్తాడేమో మనం చెప్పలేం. లోక 2:16 చూడండి. మీరు లోక 21:15. లోక 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అంటే మనం వాక్యం చెప్పడానికి భయపడతాం. ఇది వాక్యం చెప్పినప్పుడు ఇలా చేయండి, నేను కామెంట్ చేస్తారేమో, ఎదురాడతారేమో, మనం తిరిగి నేను రివర్స్ అయిపోతారేమో అని భయపడతాం. కానీ వాక్యం చెప్పడం మన మాటలు కాదు. ఫస్ట్ చెప్పాను మీకు ఇర్మియా, ఒకసారి ఇర్మియా ఈ నోరుగా వాడుకుంటా అని చెప్పాడు కదా ఆయన మిమ్మల్ని. ఇర్మియా 15:19. కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చినను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిచ్చినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచంలో ఏవి ధనంలో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటు వలె ఉందువు. వారు నీ తట్టు నాకు తిరగవలన కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. వాక్యం చెప్పేటప్పుడు మనం ఏవి ధనంలో ఏవి గణములు కాదో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని బట్టి మనం ఫాలో అవ్వాలి. అర్థమైందా?
ఇదే కింద చెప్తానమాట. నీకు ఎవరైతే విరోధంగా ఉంటారో మీ విరోధులందరూ ఎదురొడటకును కాదంటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను నీకు అనుగ్రహించను. మనం జస్ట్ ఆలోచన చేసేది మన భారం ఆయన మీద వేయాలి. అది ఏ పని సరే, నీ కొత్త పని అన్నా లేకపోతే కొత్త చోటుకి వెళ్ళి ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇది వాకింగ్ చెప్పినప్పుడు ఒక ప్రాజెక్టే. నీ వాళ్ళు దేవుడు అనేక మంది ఆశితం చేయొచ్చు కదా. పేతుని బట్టి తన వల్ల పిగలలేదు, తన బోట్ నీటిలో మొదలలేదు, ఒక్క చేప మిస్ అవ్వలేదే. ఇప్పుడు యోసేపుని బట్టి తన కుటుంబంలో పిల్ల జల్ల అందరూ కూడా దేవునిలోకి వచ్చారు. ఇది కూడా అంతే. అట్ ద సేమ్ టైం ప్రతిదీ ఆపోజిట్లో ప్రవర్తిస్తారు. నువ్వు చేసిన తప్పు వల్ల, మనం చేసిన తప్పు వల్ల దాని తప్పుకి ఫలితం వేరే ఒక ద్వారా వస్తుంది. నీ మాట కూడా అవ్వచ్చు. ఆయన బిడ్డల్ని ద్రోహులారన్నందుకు మోసే ఆయన శిక్షించలేదా? మోసేకి ఇంత ఎబిలిటీస్ ఇచ్చాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, సముద్రాన్ని మొక్కలు చేసేసాడు, రాత్రేమో అగ్నిస్తంభం, పగలేమో మేఘస్తంభం, ఇంకా నీరునేమో మధురంగా మార్చాడు. ఇన్ని చేసిన మోసెస్నే దేవుడు పాలు తేలు ప్రవహించే ప్రదేశానికి వెళ్ళన్నాడు. కానీ మనం ఎంత గొప్పగా వాక్యం చెప్పినా ఏం చేసినా దేవుడికి వాక్యం చెప్పే ముందు మనం మోకాళ్ళేసి ప్రభువా నీ బిడ్డలు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, దాన్ని బట్టి నాకు మంచి వాక్యాన్ని మోసకి ఇచ్చావు, మరి ఎవరు యోనాకి ఇచ్చావు, ఇంకా ధైర్యం కూడా ఇచ్చాడు. దానియేలు సింహాలుగా వేసేసాడు. దానియేలు భయపడ్డా? నాకు సింహాలు ఏమి చేయలేదు అని మన ఊరంతా నిజంగా అదే పరిస్థితి మనకు వస్తే వెంటనే సెల్ఫీ తీసుకుని సింహాలు ఏం చేయట్లేదు చూసాను, సింహాలు ఏం చేయట్లేదు చూసారా అని చెప్పి ఇలా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు నువ్వు తగ్గి ఉండి ఆయన మీద విశ్వాసం ఉండి ఆయన పని చేయడానికి నువ్వు కోనుకుంటే సింహాలు కాదు డైనోసార్ వచ్చిన నేను చేయలేవు. పక్క నుంచి నేను ఎక్కించుకుని తీసుకెళ్తే అవసరం అయితే గలతీలు 5:22 లాస్ట్గా గలతీలు రాసిన గలతీలు 5:22 అయితే చదవండి లాస్ట్. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును, ఆశానిగ్రహం. ఇది చాలా ముఖ్యం అండి. ఆశానిగ్రహం చాలా ముఖ్యం. మనకి అన్నీ ఉంటాయి కానీ ఈ ఆశానిగ్రహం వాక్యం చెప్పేస్తాను. నేను ఇక్కడ వాక్యం చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. నాకు బయట పోయి ఆశలు ఉంటాయి. అది గంట అయితే అంత జీరో, ఖచ్చితంగా అంత జీరో అయిపోతాం. ఇప్పుడు నేను మంచిగా వాక్యం చెప్పేశాను, బయటకు వచ్చి నాకు సపోజ్ ఏదైనా మంచి బార్కి వెళ్ళి అక్కడ మంచిగా ఏదైతే తినాలి తాగాలనిపిస్తుంది, నాకు వెళ్ళిపోతే అది పోయినట్టే. ఇక్కడ మనం దీంట్లో చదివితే అయితే ఆత్మఫలం ఏమనగా ఇవన్నీ మన ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ ప్రేమ అంటే వెళ్ళిపోయినా కాలేజ్ పెట్టడం తోలికి పక్కలేదు, మళ్ళీ ఏదో తేడా అనుకుంటున్నాను, అలా అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండే డ్రింకర్స్ ఉన్నారు, లేకపోతే వేరే ఉన్నారు, వాళ్ళ ప్రేమతో నువ్వు తింటకు. దేవుడే తిట్టలేదు కదా, మనకెందుకు పని. సపోజ్ ఎవరైనా ఒక అమ్మాయిని ఒక ఇద్దరు ఆడవున్నారు అనుకోండి, ఆడలకి శత్రువులు అంటారు కదా, ఇవి కొన్ని తప్పుగా తిరిగింది అనుకోండి, ఈజీగా మనం అది అనేస్తాం. ఆవిడ ఎంత గొప్పవాడైనా ఆవిడ ఎంత చదువుకున్నా చిన్న మిస్టేక్ అయితే అదే అనేస్తాం అంటాం. మనం దేవుడు పాపంలో పడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? అమ్మ అని బోధించాడు. మనకేం సంబంధం? గలతీలు రాసిన 5:2 ఆత్మ. దీంట్లో లాస్ట్గా మనకు కావాల్సింది ఆశానిగ్రహం ఖచ్చితంగా ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా దీర్ఘశాంతం ఖచ్చితంగా ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం, దేవుల్లో ముందుకెళ్ళగలుగుతాం. మీరు ఫస్ట్ ఒక వాక్యం చెప్పాను, దేవుడు ఆత్మ కలిగి ఉండి దేవుడి దగ్గర ఉంటే మా ఆయన బట్టి పేతుని బట్టి ఆయన వల పిగలలేదు, బోటు మొగలేదు, ఒక్క చేప మిస్ అవ్వలేదు. మన బట్టి మన తలాంతుని సవ్యంగా వాడింది. ప్రభువా ఈ తలాంతు నాకు ఏ తలాంతు నాకు తెలియదు, నా తలాంతును మంచిగా వాడుకొని ఆయన ముందు మోకాళ్ళు వేసి అడిగినప్పుడు మనం సరిచేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఒట్టి చేతులతో ఈ తలాంతు పోగొట్టుకున్న దేవుడికి కావాల్సింది పనిచేసేవాడు కావాలి. మన సమస్తమైన భారం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఇవ్వడానికి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించిన తర్వాత విన్న వాక్యాన్ని బట్టి స్త్రీల నుంచినప్పుడు పురుషుల నుంచినప్పుడు ప్రార్థన చేయండి.